మాది నల్లగొండ గ్రామం. అయితే మా డాడీకి మా తాత భూమి మా డాడీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని పాత ఆల్రెడీ మా జాగా మాకు ఏమని కలెక్టర్ ఆఫీస్కి ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చినాము. ఈ భూమి మాకు కావాలంటుంది అవుతుంది అది జరిపిండు, మమ్మల్ని ఆపిండు. అవుతుంది లాస్ట్కి నా చేతులు ఎత్తేసి నా దగ్గర లేవు, నేను ఏం చేయాలి, నాకు సంబంధం చంపుతారా, పోలీస్ స్టేషన్ కేసు పెడతారా, 7 గంటల ఆడికి వస్తా, నాకు సంబంధం లేదు అది అని చెప్పేసి మాట్లాడుతుంది శ్యామలంజయ్య. నిన్ను లంచం ఎవరు డిమాండ్ చేశారు? శ్యామలంజయ్య కట్టాలచ్చయ్య. కట్టలచ్చే ఎవరు? మాజీ ఎంఆర్ఓ భర్త. అప్పుడు చేసిన ఎంఆర్ఓ భర్తను 24లో మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది. మీరు కట్టలచ్చాయను ఎంఆర్ఓ మేడం కలిసిన ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వాళ్ళను 3 సంవత్సరాలు అవుతుంది. మీకు తెలియకుండా అమ్మేశారా? మాకు తెలియకుండా అమ్మేరు. అసలు మా సైన్లే లేవు. ఊరగంటి జ్యోతి, ఆ మధు కట్ట వాళ్ళ ముఖాలు కూడా మేము ఎప్పుడు చూడలేదు. మీరు పోలేదా? పోలే ఇంతవరకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎంఆర్ఓ పాత ఎంఆర్ఓ దగ్గరికి రాజమణి దగ్గరికి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే ఆ మేడం ఏం చేసింది, వాళ్ళ భర్త కట్టలచ్చయ్య శ్యామలంజయ్య అని కలవమన్నది. కలవమంటే కట్టలచ్చయ్య శ్యామలంజయ్య దగ్గర పోయినాం. ఇట్లా మా నాన్న పేరు మీద మా తాత భూమి ఏమని 13 గుంటలు చేయమని చెప్తే ఆయన ఏం చేసిండు, ఇద్దరు చెరో 50,000 అడిగారు చేయడానికి. సరే అని చెప్పేసి 50,000 ఇచ్చినాము. ఖాళీ పేపర్ల మీద సైన్ పెట్టించుకోరు. ఖాళీ పేపర్ మీద సైన్ ఎందుకని క్వశ్చన్ చేస్తే దానిపైన సైన్ పెడితేనే మీ జాగా రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పేసి 1 మంత్లో రండి అని చెప్పారు. చెప్పగానే మేము మా బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్ళిపోయినాం. హైదరాబాద్ పోయిన తర్వాత మళ్ళీ 1 మంత్ తర్వాత వచ్చేసరికి 5వ నెలల మాకు జాగా అయినట్టుగా సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది తర్వాత మళ్ళీ 8వ నెలల ఏంది మధుకి అయినట్టు కదా సర్టిఫికేట్ ఇచ్చారు. ఎవరు? సబ్ రిజిస్టర్ సెక్రటరీ ఎంఆర్ఓ గారు. తర్వాత 10వ నెలల మా సంతకం లేకుండా, మా ఏం ప్రూఫ్స్ లేకుండా జాగా అమ్మేసుకొని 40 లక్షలు తీసుకొని మళ్ళీ మేము జాగా దగ్గర పోతే మమ్మల్ని బెదిరిస్తారు, మీరు రాకురి సొంతం చేస్తాం, మీరు ఎక్కడిది, మీ ఎంఆర్ఓ బినామలి కట్ట మధు ఊరగంటి జ్యోతి వాళ్ళిద్దరి పేరు మీద మా జాగా వాళ్ళిద్దరి పేరు మీద వేసి మా సైన్లు ఏం లేకుండా, అసలు వాళ్ళు మా ఊరు నల్గొండ గ్రామమే కాదు, వాళ్ళ ఊరు కూడా తెలియదు, వాళ్ళకి చేసి అమ్మేసుకొని చేసుకుని 40 లక్షలు తీసుకోరు. మేము పోతే బెదిరిస్తారు, సొంతం చేస్తామని అంటారు. ఎవరు ఎప్పుడో ఏం చేసుకోండి. మీ ఇంటి పేరు? మీ పేరు కన్నం మల్లేష్, కన్నం చంద్రయ్య, కన్నం లలిత. చాగమాగం చేస్తారు. మాకు ఈ జాగా తప్ప ఇక వేరే దిక్కు ఏం లేదు.